హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఊహించని శుభార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం 26 తారీఖున పథకాన్ని ప్రారంభించి కొంతమంది అకౌంట్లో డబ్బులు అయితే జమ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి అయితే డబ్బులు రాకపోవడంతో మరోసారి ఇందుకు సంబంధించి మళ్ళీ కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. నేటి సాగులో ఉన్న భూములందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది రైతులకు జమ అవుతాయని, గతంలో రైతు బంధు మాత్రమే ఎకరానికి పంట పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇచ్చేది. కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానా పరిస్థితిని చూసి రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఎకరానికి 12,000 రూపాయలు అయితే జమ చేస్తున్నామని ఇచ్చిన హామీ మేరకు అందరి ఖాతాలో కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి రాష్ట్రంలో దాదాపు నిన్న మొన్న నుంచి కూడా డబ్బులు అనేది జమ అయినట్లు రైతులు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చిందనమాట. ఇవాళ నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు. ఇక 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇవాళ మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయనున్నట్లు వివరించడం జరిగిందనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే గతంలో జనవరి 26 తారీఖున రైతు భరోసా స్కీమ్ అయితే లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత మండలానికి ఒక గ్రామం చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం అయితే నిధులను జమ చేశారు. మిగతా గ్రామాల్లో రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు రాలేదు. అయితే ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలు అయితే పడతాయి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ముందుగా వీరికే గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచారు. దీంతో ఎకరం చొప్పున ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం అయితే అందుతుంది. రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందనుంది. గతంలో గుంట నుంచి మొదలుకొని అధిక విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులు జమ చేసేది. ప్రస్తుతం కూడా తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులు అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో రైతు భరోసా ఇప్పటి వరకు దాదాపు 1,126 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు, అప్డేట్ తీసుకొచ్చారు. ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17.03 లక్షల రైతుల ఖాతాలో డబ్బులు అనేవి పడ్డాయండి. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 21.45 లక్షల మంది రైతులకు అయితే అందాయని, ఎకరం వరకు రైతు బంధు డబ్బులు అనేది జమ అయినాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. గతంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైతే కొత్త రూల్స్, కొత్త విధానాలు తీసుకొచ్చింది, ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని లెక్కలు తీయడం జరిగిందనమాట. అయితే గతంలో రైతు బంధు చాలా మందికి ఉపయోగంలో, అంటే భూములు అనేది దేశానికి పనికిరాని భూములు, కొండలున్నాయి, గుట్టలున్నాయి, రాళ్లున్నాయి, రప్పలున్నాయి, ఇన్వెస్టెడ్ వెంచర్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, పెట్రోల్ బంక్ లో కూడా డబ్బులు అయితే ఇచ్చారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూలు, కొండలు, గుట్టలు ఇలాంటి వాటి కూడా రావడంతో రైతు భరోసా అనేది రైతు బంధు గతంలో ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు అనేది వేస్ట్ కావడం జరిగిందని చెప్పేసి చిన్న సన్నకారు రైతులను పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానంతో, కొత్త మార్గదర్శకాల ప్రకారమే రైతు భరోసా నిధులు అనేది మొదట ఫీల్డ్ వెరిఫికేషన్ లో 3 దశల్లో అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒకటి GPS ఆధారంగా, రెండోది శాటిలైట్ ఆధారంగా గూగుల్ మ్యాప్ అనుసంధానం చేసుకొని ఎవరికైతే డబ్బులు ఇవ్వకూడదు, ఎలాంటి సర్వే నెంబర్ బ్లాక్ చేస్తున్నారు, ఇందుకు సంబంధించి దశలో మరియు అధికారులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఏలు కావచ్చు, వీళ్ళంతా రైలు కావచ్చు,
పూర్తి స్థాయిలో కూడా ఆ సర్వే నెంబర్ బ్లాక్ చేసి ఆ అకౌంట్ నెంబర్లు సర్వే నెంబర్లు అన్నింటిని కూడా బ్లాక్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అనర్హుల లిస్ట్ లో అర్హత ఉన్న వారి పేరు రావడంతో కాస్త గందరగోళం నెలకొని మళ్ళీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నప్పుడు చాలా మంది అభ్యంతరాలు అయితే తెలిపారట. సో అందుకని చెప్పేసి కాస్త లేట్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వచ్చింది. అయినప్పటికీ పథకానికి సంబంధించి చాలా మంది అయితే రైతు భరోసా పైసలు పడవని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ మొత్తానికి అయితే రైతు భరోసా పైసలు ఈ నెల 26 తారీఖున ఈ పథకాన్ని స్టార్ట్ చేసి 2-3 రోజులు దాదాపు అకౌంట్ లో పడింది. తర్వాత రోజు విడిచి రోజు ఇస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని రైతు బంధుకు తీసుకొచ్చిందో సేమ్ అదే విధానాన్ని తీసుకురావడం జరిగింది అన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికే కంప్లీట్ అయినటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి 33 జిల్లాల్లో దాదాపు 1 గుంట 2 గుంటలు 3 గుంటలు ఇలా 10 గుంటలు ఇలా ఎకరానికి 40 గుంటలు కాబట్టి ఎకరం లోపు ఉన్న రైతులందరికీ తొలి దశ డబ్బులు అనేది అకౌంట్ లో అయితే జమ చేయడం జరిగిందండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజు తొలి విడతలో ప్రభుత్వం ఏం చేసిందంటే అయిపోయిన డబ్బుల్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి రాలేదంటున్నారు, కొంతమందికి వచ్చినాయి అంటున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 1 ఎకరం అయిపోతే రేపు 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు కొంతమంది మెసేజ్ కూడా రావడం లేదంటున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తదితర. అంటే రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే రైతుల ఖాతాలో అయితే జమ చేసినట్లు సంబంధించి 200 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. నోట్లు వచ్చేసి 560 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పుడు దాదాపు 700 కోట్ల వరకు అయితే రోజే డబ్బులు అనేది దాదాపు 17 లక్షల రైతుల ఖాతాలో జమ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందన్నమాట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం వారి అకౌంట్ లో కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నారు అప్డేట్ రావడం జరిగింది అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్తో సంబంధం లేదు ఇది. ఎందుకంటే పాతది గతంలో ఆల్రెడీ డబ్బులు విడుదల చేసిన పథకం కాబట్టి దీనికి ఎన్నికల కోడ్ వర్తించేది 2 పథకాలకు అని చెప్పేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా అర్హులకు మాత్రమే డబ్బులు ఈసారి భూభారతిలో ఏదైతే వెబ్సైట్ తీసుకురావడం జరిగిందో అందులో ప్రత్యేకంగా వారి సర్వే నెంబర్లు ఎవరైతే వ్యవసాయం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది నిధులు కేటాయించడం జరిగిందనమాట. పూర్తి స్థాయిలో గ్రామాల వారీగా కాకుండా ఎకరాల వారీగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానం తీసేసి పాత విధానాన్నే ముందు కొనసాగించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ రైతులు మరింత 26 తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే చాలా మందికి డబ్బులు అయితే పడాలి. కానీ మార్చి 31 తారీఖు వరకు డెడ్ లైన్ విధించుకోవడంతో చాలా టైం ఉండడంతో రైతులు తీవ్ర మండిపడుతున్నారు. ఇది గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు సంబంధించి డబ్బులు అనేది వారి ఖాతాల్లో ఎకరాల వారీగా గుంటల వారికి అయితే జమ చేస్తుందన్నమాట. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే పడతాయండి. ఒకసారి మీ ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తాయండి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఇంత పడింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కూడా కంగారు పడిన అవసరం లేదు. మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది పడతాయి. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కాస్త అటు ఇటు అయినా కూడా సాంకేతిక ఇష్యూలు వచ్చినా కూడా ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు అనేది పడతాయని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాస్తవానికి రేపు పడతాయా పడదని చాలా మంది అనుకోవచ్చు. కానీ రేపు అయితే కంపల్సరీ అయితే పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట.